మంచి మంచి కట్టుబాట్లమ్మ గీ బీహార్లో ఉన్న బెగుసరాయి దిక్కు మగపోరానికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అయిపోయి ఇక వాళ్ళకి మూడిందన్నట్టే. రోడ్డు మీద దొరకబట్టి కోండిగా అమ్మినట్టుగా అమ్ముడే పొరగాలను బలవంతంగా బండెక్కిచ్చి అనగబట్టి లగ్గం చేసి అరలకు తోలుడే. ఇదేంది అని అడగనీకే ఉండదిగా. ఇదివరకు ఇట్లా శానా అయినాయి, కానీ ఈ పిల్లగానికి ఇదే మొదటిసారి అన్నట్టు. బెగుసరాయి కాడుండే అవనీష్ అనే ఈ బ్రదర్ కు రీసెంట్ గా గవర్నమెంట్ టీచర్ కొలువు వచ్చిందట. ఇగేమున్నది, దొరికిండ్రా బంగారు బాత అనుకున్నారో ఆడిపిల్లలు. ఆయన నిన్న పొద్దుగాల బడికి పోతుంటే అడ్డం తిరిగి కిడ్నాప్ చేసిరు. కథం బండెక్కించుకొని గుళ్ళకు తీసుకొచ్చిరు. సీన్ కడి చేస్తే పెళ్లి పిల్ల అవతారంలో పిల్ల తయారున్నది. ఈమెకు నీకు పెళ్లి అన్నారు. చేలు నేను ఒప్పుకోనని పిల్లగాడు అన్నాడు. గీదంతా నడవది, పుస్తక కట్టాల్సిందే అని అనగబట్టిరు. నేను కట్టనని పిల్లగాడు కట్టలు తెంచుకున్న దుఃఖంతో మొత్తుకున్నాడిగా. చుట్టూ నలుగురు మనుషులు అనగబట్టి బలవంతంగా పిల్లకు పుస్తకట్టిగా చూస్తుంటే నన్ను నిడువుర్రా, నా బతుకు బర్బాద్ చేయకుర్రా అని దిక్కులు పిక్కటిల తట్టు ఏడిచి బొబ్బ పెట్టిండు. కానీ ఎంత ఓరినా ఏం ఫాయిదా, అడవిలో పొదువుకినట్టు అయిపోయింది. పిల్లగాడేమో ఒక్కడే, వీళ్ళేమో గింతమంది ఉండే. ఇక వాళ్ళని తప్పించుకొని పారిపోవుడు పిల్లగాంతోటి గాలే. కింద వాడి బొరినా గాని ఇడిచిపెట్లే. చిన్నపిల్లలు ఏడుస్తుంటే దగ్గుటానికి పోస్తారు చూడురి, అవు గట్లనే అనగబట్టి పిల్ల మెడల పుస్తకట్టించి బొట్టు పెట్టించిరు. ఇక నీకు ఆమెకు పెళ్ళయింది పో, ఎడబోతావు పో అని స్టాంపు కొట్టి ఇడిచిపెట్టిరు. ఇక పిల్లగాడు బలవంతంగా బాసింగం కడితే పెళ్లి పిల్లగాడు అయినట్ట, నాకు ఇష్టం లేకుంటే పుస్తకట్టిస్తే పెళ్లి చేసుకున్నట్ట, నాకు న్యాయం చేయరు సార్ అని పోలీస్ స్టేషన్ కురికిండు. వెనకపోతే పిల్లోళ్ళు కూడా స్టేషన్ కురికిరు. నన్ను 4 ఏండ్ల సంది లవ్ చేసిండు, నన్ను అంగడి చేసిండు, నౌకర్ రాగానే నన్ను మరిచిండు, అందుకే మా వాళ్ళకి చెప్పి లగ్గం చేసుకున్నా అని పిల్ల అంటున్నది. అటు పిల్లగాడేమో ఆమె చెప్పేటి అని అబద్ధాలు, ఆమెకు నాకు సంబంధమే లేదు, మా ఇంటికి ట్యూషన్కి వచ్చినప్పుడే పరిచయం ఉండే గానీ లవ్ గివ్ ఏం లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తెలిసి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిరని పిల్లగాడు అంటున్నాడు. బాధపడు గాని గిసోడి గోసలు ఎవ్వరికి రావద్దు బ్రదరు. మా తానేమో 35 ఏళ్ళు వచ్చిన పెళ్లికి పిల్ల దొరుకుతలేదని బాధతోటి సింగిల్ గానే మిగిలిపోతామేమో అని ఏడుస్తుంటే, ఇగో మీదికేమో ఆడిపిల్లోళ్ళే కోడి పిల్లలను ఎత్తుకపోయినట్టు మగ పిల్లలను ఎత్తుకపోయి పుస్తలుగా తీసుకోవచ్చే.